లీగ్ మ్యాచెస్, విమెన్ లీగ్ మ్యాచెస్కి విచ్చేసిన మన జిల్లా కమిషనర్ గారు మరియు తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ ఫాల్గుణ గారు, చైర్మన్ ఆఫ్ ద లీగ్ మ్యాచెస్ రాజేందర్ రెడ్డి గారు, ఏసీపీ రాజ్ వెంకట్ రెడ్డి గారు, సెక్రటరీ తెలంగాణ లీగ్ మ్యాచెస్ సుధీర్ గారు, మరియు అడ్వకేట్ నీరజ రెడ్డి గారు, సెక్రటరీ నిజామాబాద్, మరియు మీడియా మిత్రులకు, పేరెంట్స్కి అండ్ మై డియర్ చిల్డ్రన్, ద ప్లేయర్స్, wish you all good evening. So football anedi actually what we see is it was ill recognized in our country anochu, but of the recent past women football has been merged into All India Football Federation, so that is how it is taking its step ahead. In the similar way, మన తెలంగాణలో ఫాల్గుణ సారు లాంటి వారు మరియు మన కోచ్ నాగరాజ్ లాంటి వారు ఉన్నారు కాబట్టి విమెన్ ఫుట్బాల్ అనేది ఇంకా బతికున్నది and it's going to take a different turn in the near future. We can really understand by seeing all these young girls, and especially they come from all over the country, and sir, they belong to the rural background, most of the girls. And the morning I was watching the match, really they are awesome, sir. They have real strength and the will to play the football, which we all should encourage. మన నిజామాబాద్ ప్రజలను మీడియా ద్వారా కోరేదేమంటే 15th to 22nd ఇవాళ నుంచి స్టార్ట్ అయిన మ్యాచెస్ 22nd వరకు ఉంటాయి. సో అందరు కూడా వచ్చి వ్యూ చేస్తే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుందని నిజామాబాద్ వాసులను మీ ప్రెస్ ద్వారా నేను కోరుతున్నాను. మనం ఏమంటే తద్వారా మనము అమ్మాయిలను ఎస్పెషలీ ద రూరల్ గర్ల్స్ని అందరినీ కూడా మనము స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయొచ్చు అని కోరుకుంటున్నాను. అండ్ ఐ వన్స్ అగైన్ వెల్కమ్ అవర్ చీఫ్ గెస్ట్ ఫర్ రియలీ coming for this good program, sir. So at the last moment he accepted our invitation and he has been our chief guest of the day. So I welcome once again, sir, and I wish good luck to all the 6 teams and the 120 players and also their parents. Welcome to Nizamabad, and I hope all of you will be the winners, because nobody is a loser. Once you are in the ground, everybody is a winner. Whoever loses also is a winner according to me. So good luck once again. Thank you. 87 rank madam, men's వచ్చి 120 వరల్డ్ లో. సో ఉమెన్సే నాకు తెలిసి నేను ఒక ఇండియా ప్లేయర్గా చెప్పగలుగుతున్నా. ఫస్ట్ మనకు వరల్డ్ కప్ ఆడాలంటే ఉమెన్సే ఆడతారు మేడం ఇండియా నుంచి. నేను కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే ఉమెన్స్ టీమ్ వెంట నేను ఇండియన్ టీమ్ వెంట మేనేజర్గా ట్రావెల్ చేస్తున్నాను. సో వాళ్ళ టీం మీరు అన్నట్టుగా వాళ్ళ పట్టుదల చాలా గ్రేట్ మేడం. ఎగ్జాంపుల్ మన నిజామాబాద్ నుంచి ఆడుతున్న అమ్మాయి ట్రైబల్ గర్ల్ సోమియా, మీకు తెలిసి ఈ ఇయర్ ఆమెకు మొన్న ఫెడరేషన్ కూడా ఇండియా బెస్ట్ ప్లేయర్ అవార్డు ఇచ్చారు. సో అలాంటి వాళ్ళని మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేయడం ఒకటే, బీద పిల్లలు మిడిల్ క్లాస్ వాళ్ళు ఆడేవారు గేమ్ ఇది. సో గవర్నమెంట్ని మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, పెట్టిన బడ్జెట్ తొందరగా రెలికేట్ చేసి అది అసోసియేషన్స్కి అందితే చాలా బాగుంటుంది. సో మేము ఆడే రోజులలో మాకు ఎంకరేజ్మెంట్ అట్లుండే కాబట్టి మేమందరం మంచి పొజిషన్లో ఉన్నాము. అట్లానే గర్ల్స్ మేడం మన స్టేట్ నుంచి ఐడబ్ల్యూఎల్లో ఇండియన్ ఉమెన్స్ లీగ్లో 11 to 12 గర్ల్స్ ఆడుతున్నారు. ఈ ఇయర్లో మీకు గుడ్ న్యూస్ చెప్పాలా, ఎందుకంటే సార్ అంతా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి 6 to 8 గర్ల్స్ మన పోలీస్ డిపార్ట్మెంట్లో స్పోర్ట్స్ కోటాలో అయ్యారు. తర్వాత మన ఉమెన్స్కి చైర్మన్ ఎవరైతే ఉన్నదో ఆమె కూడా మీనా, ఆమె కూడా పోలీస్ డిపార్ట్మెంట్ 2 నేషనల్స్ ఆడిన వల్ల ఆమెకి జాబ్ వచ్చింది. సో ఆమె ఇప్పుడు ఉమెన్స్ టీమ్కి అంతా ఆమెనే ఇన్ఛార్జ్ మేడం మీనా గారు. సో మీనా గారికి థ్యాంక్ యూ. హైదరాబాద్ నుంచి వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్లో టాప్ టైం ఉన్న టైం తీసుకొని వాళ్ళ హస్బెండ్ తీసుకొని వచ్చారు ఇప్పుడే.
సో నాకు తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎట్లా నా ఫ్యామిలీ అంతా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత హార్డ్ వర్కింగ్ ఉంటుందో. మన పండుగలు వస్తే మనమంతా ఎంజాయ్ చేస్తుంటాం, వాళ్ళు ఏమో రోడ్ల మీద వర్క్ చేస్తూ ఉంటారు. సో ప్లీజ్ ప్లేయర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి మనం ప్లేయర్స్గా ఏమి ఇవ్వలేము, బట్ ఒక్కటి ఇవ్వగలుగుతాం. స్పోర్ట్స్ మ్యాన్ అందరు నిలబడి పోలీస్ డిపార్ట్మెంట్ అందరు క్లాప్స్ కొట్టాలని మీ ప్లేయర్స్కి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ క్లాప్స్ చేయండి అందరు. థ్యాంక్ యూ వెరీ మచ్ పోలీస్ డిపార్ట్మెంట్. సో చాలా చూడడానికి వాళ్ళకి చాలా బాగుంటుంది, డ్రెస్లో నీట్నెస్ అంతా బాగుంటుంది, కానీ ఫ్యామిలీ లైఫ్ నుంచి ఎంత దూరం ఉందో నా బ్రదర్ పోలీస్ డిపార్ట్మెంటే నాకు తెలుసు ఆ బాధ ఏంటో. బట్ అయినా వాళ్ళ ఇంటి బాధలన్నీ మర్చిపోయి మన గురించి రోడ్డు మీద నిలబడి వర్క్ చేస్తారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ తర్వాత మేడం కవిత మేడం గురించి చెప్పాలంటే నాకేం వర్డ్స్ లేవు. తెలంగాణ ఫుట్బాల్ తరఫు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మీనా ప్లీజ్ మేడంకి చిన్న సత్కారం చేయాలని. ఎందుకంటే సార్ ఈరోజు డాక్టర్ అయినా గర్ల్స్కి ఇంత ఎంకరేజ్ చేస్తుంది. తర్వాత వాళ్ళ టీం, తన టీం ఏదైతే స్పాన్సర్ చేస్తుందో వాళ్ళని మేము నేషనల్ టీం కూడా చేస్తుంటే డబ్బులు ఖర్చు చాలా వస్తుంది సార్. సో అయినా తను అన్నీ చేస్తుంది. ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అన్న వచ్చిందా అన్న? అన్న ప్లీజ్ అన్న, స్పోర్ట్స్ మ్యాన్ ఉండి అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక పెయిన్ఫుల్ వర్డ్ మీకు చెప్తున్నాను, ఇది నా ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను. కొన్ని రోజులు మొబైల్ని మీరు దూరం పెట్టి గోల్ మీరు ఏదైతే సాధించాలనుకున్నారో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మొబైల్ని మంచి దానికి యూజ్ చేయండి, కానీ చాలా మంది మొబైల్ వల్ల పాడవుతున్నారు. ఎందుకంటే మొబైల్ని పట్టుకొని దినమంతా కూర్చుంటారు. సో ఎవరైతే 30 to 40 minutes డైలీ స్వెట్టింగ్ చేస్తారో వాళ్ళు డెఫినెట్గా జబ్బులు దూరం ఉంటాయి. నేను డెఫినెట్గా చెప్తున్నాను. మా నిజామాబాద్ టైగర్ సిపి గారికి, అలాగే ఏసీపీ గారికి, మరియు మా రాజేందర్ రెడ్డి అన్న గారికి, మరియు రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ పాలన్న గారికి, కవితారెడ్డి గారికి, మరియు వేదికని ఆలోచించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా సార్కు మా క్రీడల బాధ చెప్పారా. సార్ క్రీడాకారుడే, బాక్సింగ్ క్రీడాకారుడు, ఫ్లైవెయిట్లో తన ఛాంపియన్షిప్ కూడా సాధించారని చెప్పి తెలిసింది. సార్ మా నిజామాబాద్లో ఇప్పుడు తెలిసింది అనుకుంటా, మేము ప్రైవేట్ ఫుట్బాల్ గ్రౌండ్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ పోటీలు నిర్వహిస్తున్నాం సార్. ఇక్కడ కోచెస్ లేరు, గ్రౌండ్స్ లేరు, అయినా కూడా ఇక్కడ జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారని చెప్పి చెప్పచ్చు సార్. ఈ సంవత్సరమే 2 అర్జున అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు సార్ బాక్సింగ్ క్రీడాకారులు. కాబట్టి మా క్రీడాకారులు మీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఏదైనా స్పోర్ట్స్ కోటా ఇవ్వాలని చెప్పి మేము క్రీడా సంఘాల తరఫున కోరుతున్నాం సార్. అంతేకాకుండా మన పోలీసు పిల్లలకు రీసెంట్లీ మొన్ననే బాక్సింగ్ పుష్లో కూడా ఛాంపియన్షిప్లు వచ్చినాయి సార్. వారికి కూడా మీరు కొంచెం స్పోర్ట్స్ కోటా నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మీర్ ఫారూక్ అలీ గారిని స్టేజ్ పైకి రావాల్సింది కోరుతున్నాను. My sister and the reason behind and the backbone behind today's event, Kavita Reddy garu, Secretary Falguna garu, my brother Gopil Narsay garu, Bajju అని వస్తుంది, right from childhood అదే పిలుస్తుండే వాళ్ళం. Farooq garu, Javed garu, Meena garu, and all the people, Sudhir and all the people on the dais, press and particularly girls. Today, ఎట్లాంటి ఇవాళ శుభదినము కాక ఇట్ ఈస్ ఎ పయనియరింగ్ ఈవెంట్. ఫస్ట్ టైం తెలంగాణలో ఉమెన్స్ లీగ్ దే ఆర్ హోల్డింగ్ అండ్ ఇన్ ఎ ప్రొఫెషనల్ వే. దీనికి నిన్న ఈవినింగ్ వచ్చి ఐ డిస్ట్రిబ్యూటెడ్ సమ్ కిట్స్ సార్. ఆ లెవెల్ ఆఫ్ స్కిల్స్ చూస్తే like I have seen due to మన నాగరాజ్ అనుకోండి ఏమని I have been involved with the development of football in Nizamabad. ఒక 6-7 years ఏదైతే లెవెల్ ఆఫ్ స్కిల్స్ ఉండేనో నిన్న చూసిన లెవెల్ ఆఫ్ స్కిల్స్ చూస్తే ఐఎమ్ రియల్లీ అమేజ్డ్.
And all the credit goes to Care Degree College, Kavita Reddy particularly, and the man behind everything, Nagaraj. Nagaraj sir, ఆయన గురించి ఎంత చెప్పాలన్నా తక్కువ, ఎందుకంటే ఆయన ఫ్యామిలీని మర్చిపోయిండు and I appreciate his family. They are behind him in the whole effort. He doesn't make any money, substantial money or a comfortable money, and privileged to hold such events in a ground of our college. And it's everybody, the whole management is very happy that we are able to hold this event. Inkoti, well, few days back, Gaglo Somi వచ్చినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే సిపి గారు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని he called her over and Krishna Kumar Reddy garu, please come on to the dais. Sir, ఈయన గురించి కూడా చెప్పాలంటే ఈయన మై సీనియర్ ఇన్ లా కాలేజ్. ఫుట్బాల్లో చాలా మంది చాలా పదవులు అనుభవిస్తారు, కానీ ఈయన ఏంటంటే వన్ డే హీ వాజ్ గోయింగ్ ఫర్ వాకింగ్ ఇన్ పెబ్బేర్, ఫ్రమ్ పెబ్బేర్. పెబ్బేర్లో బేర్ ఫుట్ కొందరు పిల్లలు ఫుట్బాల్ ఆడుతూ ఉంటే ఈజ్ నాట్ ఎ ఫుట్బాలర్, ఈజ్ నాట్ ఎ స్పోర్ట్స్ మ్యాన్, వాళ్ళకి షూస్ కొనిచ్చింది. షూస్ కొనిచ్చి మళ్ళీ అక్కడ ఫుట్బాల్ పోల్స్ ఏర్పాటు చేసి అక్కడ మళ్ళీ గ్రౌండ్ లెవెల్ చేయించు, ఆల్ ఆన్ హిస్ కాస్ట్. అండ్ ఈ హెల్డ్ ఎ టోర్నమెంట్ విచ్ ఐ వెంట్ టు ఫార్ ఇన్ మహబూబ్ నగర్. ఆయన ఇంట్లో ఆయన మిస్సెస్ పిల్లలు వండి ఆల్ గర్ల్స్కి అకామిడేషన్ ఇచ్చి వాళ్ళ హ్యూజ్ ప్రమైజ్. హీ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్. And because of him, February football has made its mark today. I am very glad that he is here today on my invitation, and very proud that he is here on my invitation. And sir, regarding police and football, I welcome Mr. Dilli. Regarding police and football, ఒకటి చెప్పదలుచుకున్నా, మేము చిన్నప్పుడు మీ పోలీస్ గ్రౌండ్లో we used to see major tournaments being held. Then my father was the president of football association. Major tournaments were being held. All national level players. And ఇవాళ another మీరు పాల్గొన గారు చెప్పినట్టు another aspect is Gaglot Somia is playing for East Bengal. East Bengal was a team which we used to hear during school days, where the stadiums used to be filled if the particular team was playing. Mohan Bagan and East Bengal. So ఇవాళ మన నిజామాబాద్ పిల్ల ఈస్ట్ బెంగాల్ ఉమెన్స్ టీమ్ ఆడుతున్నదంటే ఎంత గర్వకారణం ఆలోచించండి. సార్, యాజ్ మై ఫ్రెండ్ సెక్రటరీ ఒలింపిక్ అసోసియేషన్ చెప్పిండు, బట్ ఎవ్రీ డేస్ వీ హార్ప్ ఆన్ ఇట్, బట్ మోస్ట్లీ ఇట్ ఫాల్స్ ఆన్ డెఫ్ ఇయర్స్. స్పోర్ట్స్ హ్యాస్ టేకెన్ ఎ బ్యాక్ సీట్ యాజ్ ఫర్ అస్ నిజామాబాద్ ఇస్ కన్సర్న్. మాకు కోచెస్ సరిగా లేరు, ఆల్ ప్రైవేట్ కోచెస్. ఇప్పుడు నాగరాజ్ అట్లాంటి ప్రైవేట్ కోచెస్. మాకు బాస్కెట్బాల్ చూస్తే నరేష్ ఉన్నాడు, కిరణ్ ఉన్నాడు, వీళ్ళు ఎవ్రీబడి ఈస్ డూయింగ్ ఇట్ ఆన్ ఎ ప్రైవేట్ థింగ్. అండ్ one more thing, sir, I am really appreciating your presence here. It will be an encouragement to the girls and all the girls who are participating, like your Kavita Reddy garu said, whoever is participating is a winner. The final victory is participation in this game and keeping good health and doing well. Thank you one and all. అసలు కారకులైన ప్లేయర్స్ అందరికీ పేరు పేరున శుభాభినందనలు. ఈ ఫుట్బాల్ కాంపిటీషన్ యాక్చువల్లీ నాకు ఒక 3 days బ్యాక్ 4 days బ్యాక్ సౌమ్యాన్ని పిలిచాను. లైక్ మన నిజామాబాద్ అమ్మాయి ఇంత నేషనల్ లెవెల్లో బెస్ట్ ఫుట్బాలర్గా అవార్డు వచ్చిందని నేను న్యూస్లో చదివి ఐ టోల్డ్ మా ఆఫీస్లో చెప్పాను, బాబు మన అమ్మాయి మన పిల్ల ఇంత నేషనల్ లెవెల్లో రికగ్నైజ్ వచ్చిందంటే మనం సత్కరించుకోవాలా, మన నిజామాబాద్ గర్వకారణం అని. అప్పుడు పిలిస్తే కిరణ్ గారు, నాగరాజ్ గారు వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ గురించి వీటి గురించి చెప్పడం జరిగింది. వెరీ గుడ్ ఇనిషియేటివ్. దాంట్లో రాజేందర్ రెడ్డి గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. ఈ కాలేజ్ గ్రౌండ్ ఇవ్వడం గురించి కానివ్వండి, అట్లానే కవితా రెడ్డి గారి గురించి మీ స్పాన్సర్షిప్ గురించి కూడా, దో మీరు లేరు నా అప్పుడు, కానీ మీ గురించి చాలా బాగా చెప్పారు వాళ్ళందరూ. సో ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ అప్రిషియేటింగ్ జర్నీ ఫర్ ఆర్గనైజింగ్ ది ఎంటైర్ థింగ్. సో ఫస్ట్ థింగ్ అడగొచ్చు పిల్లలకి, సార్ మా పేరెంట్స్ ఏమో చదువుకోమంటారు, మళ్ళీ ఏమో మీరు కూడా మీరు ఎప్పుడైనా ఆడుకోమని అంటున్నారు, చాలా మంది మొహాలు కూడా కనపడుతున్నాయి, నిజమే సార్ అని. సో ఓకే, చదువు ఇంపార్టెంటే, ఆట ఇంపార్టెంటే, కానీ ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పేదానికి ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్. బట్ వాట్ ఐ సే, నేను చెప్పేది ఏంటంటే మన యొక్క మెంటల్ స్ట్రెంగ్త్, మన యొక్క మెంటల్ అబిలిటీ
చదువు ఎట్లా చదువుతాం? మనం బ్రెయిన్ ఉపయోగించే కదా, మెంటల్ అబిలిటీ. అది బాగా జరగాలి అంటే యూ షుడ్ హ్యావ్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. యువర్ బ్రెయిన్ కన్జ్యూమ్స్ లాట్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ సరిపోయే మోతాదులో బ్రెయిన్కి వెళ్ళాలి అంటే, బాగా వెళ్ళాలి అంటే యూ షుడ్ హ్యావ్ ఫిజికల్లీ, యూ షుడ్ బి ఫిజికల్లీ యాక్టివ్. సో ఒకేసారి ఆడతాము, బట్ ఫుట్బాల్ ఎందుకు తీసుకోవాలి? మేము క్రికెట్ అయితే అందరూ చూస్తున్నారు, ఫుట్బాల్ ఎవరు పట్టించుకోవట్లేదు కదా మేడం అన్నట్టు. చాలా తక్కువ వస్తూ ఉంది. క్రికెట్ అయితే బెస్ట్, ఇంకా స్కైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ఏది బెస్ట్, ఇది బెస్ట్, అది బెస్ట్ అనే దాంట్లో వెళ్ళట్లేదు. ఫుట్బాల్ ఈజ్ ఎ స్పోర్ట్ వేర్ యూ కెన్ లైక్ ఫస్ట్ థింగ్ యాజ్ ఎ టీమ్. ఇట్స్ నాట్ లైక్ క్రికెట్లో అయితే బౌలింగ్ చేసినంత చెప్పి టీమ్ ఉంటుంది, బ్యాటింగ్ చేసినప్పుడు ఓన్లీ 2 players అంటే. ఫుట్బాల్ డ్యూరింగ్ ద ఎంటైర్ మ్యాచ్ ఆల్ ది ప్లేయర్స్ ఆర్ ఆన్ ది ఫీల్డ్ అండ్ పుట్ యువర్ ఎఫర్ట్. దిస్ ఇస్ బెస్ట్ టీమ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్. ఫుట్బాల్ నుంచి వచ్చిన వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్, మనం ఆట ఆడడం, నాట్ ఓన్లీ ఫుట్బాల్, ఎనీ గేమ్, మనం డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తాం, డిఫరెంట్ సిచ్యువేషన్ నుంచి వస్తాం, కానీ అందరం ఇక్కడ కలిసి ఆడతాం. ఇట్ టీచెస్ అస్ హౌ టు బాండ్ విత్ ఈచ్ అదర్. ఒకరితో ఒకరు ఎట్లా మనం బాండింగ్ ఎట్లా ఏర్పడుతుంది, హౌ డు వి డిఫెండ్ అవర్ టీమ్ మెంబర్స్. మీరే చూస్తుంటారు ఫుట్బాల్లో మ్యాన్ టు మ్యాన్ మార్కింగ్ అయింది, లేదంటే మన ఫ్రెండ్ ఎవరైనా ట్యాకిల్ చేశారు, ఇమీడియట్గా మొత్తం టీం వస్తుందా లేదా కొట్టడానికి? ఓడగొట్టడానికి వెళ్తారా వెళ్ళరా? గ్యారంటీ వెళ్తారు కదా. దట్ షోస్ అవర్ బాండింగ్ స్పిరిట్. దీస్ ఆర్ బేసిక్ ఇన్స్టింక్ట్స్. మనం జంతువుల నుంచి మనం సపరేట్ చేసేది దీస్ ఆర్ ఇన్స్టింక్ట్స్, దిస్ లవ్, దిస్ ఎఫెక్షన్, దిస్ కేరింగ్. సో దట్ ఈస్ వాట్ అవర్ స్పోర్ట్స్ టీచర్స్. ఫుట్బాల్ like my grandfather used to play football. He is in left out. ఆయన ఎప్పటికీ నన్ను చిన్నప్పుడు ఆడేటప్పుడు ఫుట్బాల్ నీకు ఆడటం రాదని మమ్మల్ని ఎక్కించేవాళ్ళు. బికాస్ ఇన్ ఆర్ జనరేషన్ ఏమైపోయిందంటే క్రికెట్ కానీ లేదంటే చదువుల మీద ఎక్స్ట్రా కాన్సన్ట్రేషన్ పెట్టేశారు. బట్ ఐ పర్సనల్లీ ఫీల్ వితౌట్ స్పోర్ట్స్మెన్షిప్ టీచర్స్ యూ ఇన్ లైఫ్ అనమాట. ప్రతిసారి గెలుస్తూనే ఉంటామా? జీవితంలో ప్రతిసారి గెలవం, ఓడిపోతూ ఉంటాం. ఈ గెలిపోవటం వల్ల నించొని ఇందాక మేడం చెప్పినట్టు విన్నర్ ఎవరంటే గెలిచిన వాళ్ళు కాదు, యూఆర్ ఎవ్రీవన్ ఆర్ విన్నర్స్ అని. దట్ ఈస్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితంలో కూడా ఒక్కోసారి బాగా పర్ఫామ్ చేస్తుంటాం, లేదంటే బాగా ఏదైనా అనుకున్న సాధించవచ్చు, ఒక్కోసారి సాధించకపోవచ్చు. ఇట్లాంటి ఒడిదుడుకుల నుంచి గెలవాలి అంటే మనకి స్పోర్ట్స్ నేర్పిస్తుంది. అండ్ ఈ యొక్క ఇంత డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడ రావడం, వాళ్ళకి అకామిడేషన్ గురించి ఆర్గనైజ్ చేయడం గురించి యాక్చువల్లీ రాజేందర్ రెడ్డి గారు ఇది దే థాట్ మనం పోలీస్ గ్రౌండ్లో పెడదాం అనుకున్నాం, వచ్చి చెప్పారు. బట్ ఇంతమందికి అకామిడేషన్ మా దగ్గర లేదనేసరికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. బట్ మీరు అన్నట్టు we should open up our grounds also. మా దగ్గర ఉన్న ఫెసిలిటీస్ కానీ ఫర్ ఆల్ ది పీపుల్ ఇన్ ఇందూర్ or Nizamabad for all the sports activity. దాని కాబట్టి it can be phased మేనర్లో చేస్తాం. సో దట్ ఒకేసారి మేము చేయలేం, మాకు కూడా కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం దాకా మాట్లాడిన ఐఎమ్ లిటిల్ బిట్ ఇంటూ స్పోర్ట్స్ అనమాట. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ పెట్టాం. మేము కొత్తవాల్ కేసరి రెజ్లింగ్ కాంపిటీషన్ పెట్టాం. అట్లానే ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపిటీషన్ పెడతాం. విత్ ఆల్ యువర్ సపోర్ట్ మనం కంటిన్యూస్ ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తుంటే ఇట్లాంటి పిల్లల్ని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళచ్చు. అట్ ది సేమ్ టైం ఇక్కడికి వచ్చినందుకు సమ్మర్ హాలిడేస్లో నాకు తెలుసు మీరు అందరూ సమ్మర్ హాలిడేస్లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు, మీ రిలేటివ్స్తో దగ్గర లేదా తిరగడానికి వెళ్తాం అనుకుంటారు. అట్లాంటి టైంలో కూడా మీరు టైం తీసుకుని ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లానే మీ పేరెంట్స్కి కూడా యాక్చువల్లీ వాళ్ళకి రియల్లీ బిగ్ థ్యాంక్స్ మిమ్మల్ని ఇక్కడ దాకా పంపించినందుకు. బట్ మళ్ళీ అదే సేమ్ క్వశ్చన్ వస్తుంది, చదువు ఆట అనే క్వశ్చన్ వస్తుంది. అప్పుడు అదే చెప్పండి, నేను చెప్పిందే చెప్పండి. ఆటలు బాగా ఆడితే చదువు కూడా ఇంకా బాగా ఎక్కుద్ది అని చెప్పారు, నేను చెప్పండి, నా పేరు చెప్పండి, నో ఇష్యూ. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. దీని యొక్క ది మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఫుట్బాల్ ఆర్ మెయిన్ ఎయిమ్ ఆఫ్ గేమ్స్ ఈజ్ టు డెవలప్ దట్ స్పోర్ట్స్మెన్షిప్. మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అట్లానే ఇక్కడ మా నిజామాబాద్కి వచ్చినందుకు అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎవ్రీవన్. ఈ అవకాశం ఇచ్చినందుకు లేదంటే ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ. చీఫ్ గెస్ట్ సాయి చైతన్య గారిని, రాజేందర్ రెడ్డి సార్ గారిని, కవిత మేడం గారిని, వనపర్తి ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణ కుమార్ రెడ్డి గారిని
ఈరోజు మన నిజామాబాద్ పట్టణంలో తెలంగాణ ఉమెన్స్ లీగ్ కాంపిటీషన్ గురించి ఇనాగ్రేషన్ ఫంక్షన్కి రావడం జరిగింది. ఇక్కడ డిఫరెంట్ మన రాష్ట్రంలో నలుమూల నుంచి అందరూ టీమ్స్ రావడం జరిగినాయి. వీళ్ళకి అకామిడేషన్ కూడా ఇక్కడే డిగ్రీ కాలేజీలోనే వసతులు కూడా ఏర్పాటు చేశారు. నిజంగా దానికోసం మెయిన్ స్పాన్సర్ కవితారెడ్డి గారికి, అట్లానే రాజేందర్ రెడ్డి గారికి, అట్లానే నాగరాజు గారు, కిరణ్ గారు, మిగతా వాళ్ళందరూ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అందరికీ పేరు పేరున యాక్చువల్లీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇట్లాగా స్పోర్ట్స్ ప్రమోట్ చేస్తూ మన సీఎం గారు కూడా సీఎం కప్ అనేది స్టార్ట్ చేశారు. అట్లానే మన ఇక్కడ తెలంగాణలో స్పెసిఫికల్లీ ఉమెన్ స్పోర్ట్స్ గురించి చాలా ఇంట్రెస్ట్ తీసుకుని మేడం ఇట్లా చేయడం కూడా చాలా అభినందనదాయకం. మనకి నిజామాబాద్లో ఆల్రెడీ ఒక నేషనల్ లెవెల్ మన సౌమ్య గుగులోత్కి నేషనల్ లెవెల్ అవార్డు ఇచ్చింది, నిన్న బెస్ట్ ఫుట్బాలర్గా ఇచ్చారు. సో ఆ తరుణంలో మన నిజామాబాద్లోనే ఇటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీ జరగడం, దానికోసం డిఫరెంట్ జిల్లాల నుంచి అందరు రావడం, వాటి గురించి కూడా లైక్ ఇది చాలా శుభసూచకం తెలంగాణ స్పోర్ట్స్ గురించి. అందులో నిజామాబాద్లో స్పోర్ట్స్ యొక్క డెవలప్మెంట్ ఇంకా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. అట్లానే వీటి గురించి బందోబస్తు పరంగా కూడా మేము అదర్ డిప్లాయ్మెంట్ కూడా చేసుకున్నాం. ఉమెన్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది. నియర్ బై ఏరియాస్ కూడా మేము చూసుకుంటున్నాం. ఇలా మీడియా మిత్రులకి ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి, అందరూ వచ్చి ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తే పిల్లల్లో చాలా ధైర్యం నింపిన వాళ్ళు అవుతారు. అట్లానే వాళ్ళకి ఇంకా చాలా ఎంకరేజ్మెంట్ వచ్చి ఇంకా ఇంకా ముందుకు ఎదుగుతారు. సో మీడియా ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి, ఇట్లా మన ఫుట్బాల్ ఇక్కడ నిజామాబాద్లో జరుగుతూ ఉంది. సాయంత్రం పూట అందరూ చాలామంది వాకింగ్ చేస్తూ ఉంటారు, వ్యాఖ్యలు తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ ఇట్లా వచ్చి పిల్లలతో పాటు ఇట్లా ఇంత మంచి యాక్టివిటీ జరుగుతుందంటే వాళ్ళు కూడా పిల్లలు ఎంకరేజ్మెంట్ అవుతుంది. అట్లానే దాంట్లో ఇంకొంతమంది కూడా వచ్చి స్పోర్ట్స్లో జాయిన్ అయ్యి ఇంకా మంచి క్రీడాకారులు తయారయ్యే ఛాన్స్ ఉంది. సో అందరికీ మళ్ళీ ఈ ఎంటైర్ యాక్టివిటీ ఆర్గనైజ్ చేసినందుకు పేరున శుభాభినందనలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. స్టేట్ ఫుట్బాల్ జనరల్ సెక్రటరీ అండి, నా పేరు పలుగున. సార్, దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం మేము ఉమెన్స్ లీగ్ చేస్తున్నాము. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ అసోసియేషన్ ముందుకొచ్చి మేము చేస్తామని అడిగిన వల్ల ఇక్కడికి అలాట్ చేశాము. సో దానికి కవితా మేడం వాళ్ళందరూ, రాజేందర్ గారు వీళ్ళందరూ మాకు ఫైనాన్షియల్లీ హెల్ప్ చేస్తూ ఈ గర్ల్స్కి త్రూఅవుట్ తెలంగాణ నుంచి గర్ల్స్ వచ్చి ఇక్కడ ఆడుతున్నారు. ఈ టోర్నమెంట్లో ఎవరైతే విన్నర్ ఉంటారో వాళ్ళకి మేము ఫెడరేషన్కి నామినేట్ చేస్తాము. సో ఇది ఛాంపియన్స్ టీము నేషనల్కి వెళ్తుంది. మీ మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేయడం ఒకటే, గవర్నమెంట్కి మళ్ళీ డబ్బులు ఏదైతే వాళ్ళు పెట్టారో అది అలికేషన్ చేసి స్టేట్ అసోసియేషన్స్కి వచ్చేటట్టుగా ఉంటే, సో ఇది ఫుట్బాల్ అనేది బీద పిల్లలు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఆడేవాళ్ళు. సో దయచేసి స్టేట్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫైనాన్షియల్లీ ప్రాబ్లం అంతా. సో తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మీ అందరికీ తెలియడానికి చెప్తున్నాను. ఫస్ట్ టైం తెలంగాణలో వచ్చిన తర్వాత మనం తెలంగాణ ఉమెన్స్ లీగ్ ఇక్కడ నిజామాబాద్లో చేస్తున్నాం. సో దయచేసి మీడియా ద్వారా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, పేరెంట్స్కి అందరి పిల్లల్ని స్పోర్ట్స్ ఎరీనాలో వాళ్ళని వదలాలని. మళ్ళీ తర్వాత గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఫుట్బాల్ అనేది మిడిల్ క్లాస్ బీద పిల్లలు ఆడుతూ ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే డబ్బుతో కూడుకున్న విషయం. సో గవర్నమెంట్ ఏదైతే బడ్జెట్ పెట్టారో స్పోర్ట్స్ బడ్జెట్, అది అలికేషన్ చేసి తొందరగా స్పోర్ట్స్కి వచ్చేటట్టుగా చూడాలని మీ మీడియా ద్వారా నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు అందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి హిమ్సెల్ఫ్ ఫుట్బాల్ ప్లేయరు. ఆయన వచ్చిన తర్వాత కొద్దిగా మాకు గచ్చిబౌలి స్టేడియం ఇవన్నీ జరిగినాయి, ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ జరిగినాయి. మీకు నిజామాబాద్ వాళ్ళకి తెలవడానికి నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మన నిజామాబాద్ నుంచి ట్రైబల్ గర్ల్ జీ సౌమ్య ఇండియన్ టీంలో ఆడుతుంది. ఈస్ట్ బెంగాల్లో ఫైనల్స్లో ఆమెనే స్కోర్ వల్లనే ఈస్ట్ బెంగాల్ గెలిచింది. ఈ ఇయర్ ఫెడరేషన్ కూడా ఆమెను రికగ్నైజేషన్ చేసి బెస్ట్ ప్లేయర్ అవార్డు కూడా ఇచ్చింది. సో పిల్లలకి నేను చెప్పేది ఒకటే, చదువుతో పాటు ఆటలు ఉంటే చాలా బాగుంటుంది. సో అందరి పేరెంట్స్కి పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నాను, స్పోర్ట్స్ ఎరీనాలో పిల్లల్ని వదలండి. గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫండ్స్ అలికేట్ చేసి తొందరగా మాకు పిల్లల వరకు వచ్చేటట్టుగా చూడమని.
సో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మేము ఆడే రోజులలో ప్రతి డిస్టిక్లలో కోచెస్ ఉండేవాళ్ళు, ఇప్పుడు కోచెస్ లేరు. సో గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, తొందరగా రిక్రూట్మెంట్ చేసి కోచెస్ ఉంటే స్పోర్ట్స్ అరేనా చాలా మంది ఉన్నారు. సో ముత్యాలలాగా పిల్లలు ఉన్నారు అందరూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సమయం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతిరోజు మీడియా వాళ్ళకు కూడా వచ్చి పిల్లలు కొద్దిగా ఎంకరేజ్ చేసి వాళ్ళ మీ రిజల్ట్స్ అన్నీ మీ న్యూస్లలో ఇస్తుంటే పిల్లలకు ఫుట్బాల్ పేరు ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఉంది మీ ఫుట్బాల్ క్రీడాకారులు? యా డెఫినెట్గా ఆయన హిమ్సెల్ఫ్ ఫుట్బాల్ ప్లేయరు. ఆయన్నే మాకు హామీ కూడా ఇచ్చారు ఏమనంటే ఎల్బీ స్టేడియం ఫుట్బాల్కి అలాట్ చేస్తామని. పరిస్థితులు వాళ్ళు పొలిటీషియన్స్ వాళ్ళు చెప్పారు, కానీ మా బాధ్యత కూడా ఉంటుంది వాళ్ళ వెనకాల ఉండి మేము సాధించుకోవాలి. బట్ ఒక్కటైతే రిక్వెస్ట్ చేస్తున్నాను, పెట్టిన బడ్జెట్ అలికేషన్ చేసి ఈ స్పోర్ట్స్ అసోసియేషన్స్కి అందుతట్టు చూడాలని. సో దయచేసి మీడియా మిత్రుల ద్వారా మీరే కళ్ళు తెరిపిస్తారు ఎవరినైనా. సో దయచేసి మీరే ఇది చేస్తారని ఆశిస్తూ ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం చెప్తున్నాను. చేశానండి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు పిల్లలు నేనున్న టైం కన్నా ఇప్పుడు చాలామంది ఎంకరేజ్మెంట్ జరిగి సార్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ జరిగి పిల్లలు బాగా ప్రోత్సహించబడుతున్నారు. సో వాళ్ళకి ఇంకా చాలా వసతులు అనేది అవసరం అవుతుంది. సో ప్లీజ్ గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. నేను యాజ్ ఏ చైర్మన్గా తెలంగాణ ఫుట్బాల్ టీమ్ చైర్మన్గా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ప్లీజ్ మాకు రావాల్సిన బడ్జెట్ మాకు ఇస్తే వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ జరిగి పిల్లలు చాలా ముందుకు వెళ్తారని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్.